6 నెలల్లో బయటకు వస్తున్నాం, మళ్ళీ పుల్లు సింహాల్లాగా మళ్ళీ మేము పోరాడేస్తాం, అధికారంలోకి వచ్చేస్తాం. మీరు ఎంతసేపు అధికారంలో రావటం కన్నా మీరు చేసిన తప్పిదాలేంటి, మీరు ఎందుకు 11 సీట్లకు పడిపోయారో తెలుసుకోండి అయ్యా. ఆ రెడ్ బుక్ అనగానే మడిచి ఎక్కడో పెట్టుకోండి అని కామెంట్స్ చేయటం, ఈరోజు రెడ్ బుక్ ఓపెన్ చేసేస్తున్నారు అని డైపర్లు వేసుకుని తిరగటం. సింహాలు అప్పుడే సింహాలు, ఇప్పుడు గ్రామ సింహాలు. డైపర్ రాజ్యాల్లో మాడిపోకండి. ఎందుకు అప్పుడేమో ఆయన మెప్పు కోసం బూతులు తిట్టేయటం, ఈరోజు మమ్మల్ని ఏదో చేస్తారని స్ట్రోకులు వచ్చేయటం, హాస్పిటల్లో జాయిన్ అవటం, మేకపోతే గాంభీర్యం నటించటం, ఎందుకు ఈ కష్టాలన్నీ మీకు? మళ్ళీ యోగా ఘనంగా మన రాష్ట్రంలో నిర్వహిస్తే మీరు ఎగతాళి చేయటమా? అవన్నీ చంద్రబాబు నాయుడు గారు చాలా విజనరీ ఉన్న నాయకుడు. ఆయన మీకోసమే ప్రత్యేకించి వీళ్ళు మానసిక స్థితి బాగలేదు, వీళ్ళు మానసిక స్థితి మెరుగుపరుద్దాం అని ముఖ్య ఉద్దేశంతో యోగా లాంటి ప్రాక్టీస్ చేస్తారు మీరని చెప్పి అవన్నీ ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. అయితే యోగా వల్ల ఏమవుతుందని చెప్తా ఒకడంటారు. మీకు అది అవసరం, మీరు యోగా ప్రాక్టీస్ చేయండి, మీ మానసిక స్థితిని మెరుగుపరుచుకోండి, ప్రజల్లోకి వెళ్ళి మహా అద్భుతమైన పథకాలను ప్రవేశపెట్టారు మీరు. పథకాలతో పాటు కొన్ని ల్యాండ్ టైటింగ్ యాక్ట్ లాంటివి, చెత్త పన్ను, ఫిష్ ఆంధ్ర, మటన్ ఆంధ్ర, ఆడుకుందాం రా, ఇలాంటి గొప్ప గొప్ప పథకాలన్నీ పెట్టి ప్రజలు మీకు ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు. మీట్ నొక్కితే చాలు పడిపోతాయి. మీరు అమ్మఒడి పెట్టారు, ఒక్కొక్కరికి ఇవ్వటం, ఇంట్లో ఒక్కొక్కరికి ఇవ్వటం, మళ్ళీ అది పడకపోతే పొరపాటున గ్రీవెన్స్ రేస్ చేసుకునే అవకాశం కూడా ప్రజలకు ఇవ్వలేదు. ఏ రోజున రేషన్ కార్డులైనా మీరు కొత్తవి ఇచ్చారా? పెన్షన్లు కొత్తవి ఇచ్చారా? మా ప్రభుత్వం ఇస్తూ ఉంది. మళ్ళీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి మీరు ఇవ్వలేరని మీరు ఎగతాళి చేశారు. ఈరోజు ఇస్తా ఉన్నాం, ఇచ్చాం. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఊసలేదు మీకు. మళ్ళీ గ్రీవెన్స్ ఒకసారి కాదు 3 సార్లు రేజ్ చేసుకోమని చెప్పాం, అర్హులు ఎవరన్నా మిస్ అవుతారని చెప్పి. విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి మీద నమ్మకంతో పెట్టుబడులు వెల్లువలా వస్తూ ఉన్నాయి. మీరు విషవృక్షంలో తయారయ్యి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేత మెయిల్స్ పెట్టించడం వస్తున్న కంపెనీలకి, ఇక్కడికి రాకండి, మేము వస్తే మళ్ళీ ఫ్యాక్షనిజాన్ని పెంచి పోషిస్తాం అని రకరకాల. లోకేష్ గారు ఏం చెప్పారు? మీలాంటి అజ్ఞానులకి పెట్టుబడులు మీరు కూడా మీ దగ్గరికి వస్తే మీరు తీసుకురండి, ఆ క్రెడిట్ మీకే ఇస్తాం, రాష్ట్రం బాగుపడాలి, ఆర్థికంగా బలపడాలని చెప్పారు. అలాంటివి మనకు బుర్రకెక్కవు, ఏదోలా విషయం చెమ్మాలి అనే ప్రయత్నం. ఆయన మట్టుగా ఆయన ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తా ఉన్నారు. రైతుల మధ్యకి వెళ్ళలేకపోతున్నారని చెప్తా ఉన్నారు. మన వేల సంఖ్యలో రైతుల మధ్యన సభ పెట్టారు. 2 విడతల్లో అన్నదాత సుఖీబాబు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజున మీరు మీడియా ముందుకు వచ్చి ఒక 1/2 డజన్ పేపర్లు తెచ్చుకుని 3 గంటల పాటు దూలకొండ ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నారు. దూలకొండ ఉపన్యాసాలు అవి దంచి ఒళ్ళంతా రాసుకుని మీరు రకరకాల విన్యాసాలు చేస్తూ ఉన్నారు. అయితే ఆ సర్వేశ్వరుని ఒకటే కోరుతా ఉన్నాను, మీకు మంచి బుద్ధి ప్రసాదించి మీరు అసెంబ్లీకి రారు. మీరు చేసిన తప్పులేంటో చూపిందాం, ఎత్తు చూపించే ప్రయత్నం అందరూ చేస్తూ ఉన్నారు. మారతారని, మీరు మారి ఎక్కడ తప్పు చేసామో తెలుసుకుంటారని, మీరు చేసిన అవినీతులన్నీ బయట పెడతారని మీ భయం. ప్రతిపక్ష హోదా అంటారు. మీరు ఎలా తప్పించుకోగలరు? ప్రజలు మీకు ఓట్లు వేసి 11 సీట్లు ఇచ్చారు. ఆ 11 సీట్లకి న్యాయం చేయండి అయ్యా. కనీసం ఆ 11 సీట్లతో పాటు రాష్ట్ర ప్రజలు మీ మొఖాలని అసెంబ్లీలో చూడాలనుకుంటున్నారు. సిగ్గు లేకుండా మళ్ళీ మధ్యలో సంతకాలు ఎట్టి వెళ్ళిపోవడం. మీరు ఏం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఏదేమన్నప్పటికీ భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా రానున్న 2 నెలల్లో కూడా అది పూర్తి స్థాయిలో అందుబాటులోకి ఉంటుందని చెప్పడం తెలియజేయడం జరిగింది. ఒక్కొక్కటిగా అభివృద్ధి దిశగా వెళ్తూ ఉన్నాయి. డమ్మీ కంపెనీలకేయో ల్యాండ్లు ఇచ్చేస్తూ ఉన్నారు. ఈ పెట్టుబడులన్నీ ఫ్రాడ్ అని చెప్తూ ఉన్నారు కోడిగుడ్డు మంత్రి గారు, మాజీ మంత్రి గారు. మీకు సిగ్గు లేదా? మీకు సిగ్గు రాదా? ఏ నోటికి ఏదో వస్తే అది వాగటమా? విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ప్రతి ఇన్వెస్ట్మెంట్ దారుణ్ణి
క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇన్సెంటివ్లు ఇవ్వడంతో పాటు వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు, డెవలప్మెంట్ ఎక్కడి వరకు వచ్చింది అని ప్రతీదీ క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. అది మీరు గమనించాలి. దయచేసి మీరు పులులు సింహాలని చెప్పి తొళ్ళగొట్టారు, రకరకాల విన్యాసాలు చేశారు. రాష్ట్ర ప్రజలు అలాగే కార్యకర్తలు ఎవరన్నా వచ్చి రోడ్ల మీద తిరుగుతుంటే వాళ్ళని లోపడేస్తే ఇంక మళ్ళీ బయటికి రారో, ఇంకా జెండా మోసి వాళ్ళు ఉండరని మీరు పిచ్చి భ్రమతో రకరకాల విన్యాసాలు వేశారు. ఈరోజు మళ్ళీ బట్టలు ఉడదోసి చూస్తాం పోలీసు వాళ్ళని, వాళ్ళంతా చూస్తాం. మీ మేకపోతు గంభీరాన్ని ఎవరు పట్టించుకోరు. మీరు ఈ రోజున మీరు మీ ఏదైతే కొడాలి నాని, పేరు నాని వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేయండి అంటున్నారు. పేరు నాని అతను కేవలం అరెస్ట్ చేస్తే పార్టీ కోసం నేను లోపలికి వెళ్ళాను, జైలుకి వెళ్ళానని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కుల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు చాలా వ్యక్తిత్వం ఉన్న మనిషి, గొప్ప మనిషి. మా భార్య అవినీతి చేసినా ఆ కేసుల్లో మరి నాకు కొద్ది వెసులుబాటు ఇచ్చారు అని చెప్పి మీరే చెప్పారు. అది జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ప్రెస్ మీట్ పెట్టినట్టు తెలీదు. ఆయన వచ్చి ఆయన రకరకాల విన్యాసాలు, రైతులకి తుఫాన్ వచ్చినప్పుడు కానీ విపత్తులు వచ్చినప్పుడు కానీ ఏ రోజైనా మట్టిలో కాలెట్టిన వైన ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? రెడ్ కార్పెట్ వేసుకోవటం, స్టేజ్ పెట్టడం, అక్కడ దాని మీద మూకీ డ్రామా, మళ్ళీ వెళ్ళిపోవటం. ఏ రోజైనా మట్టిలో కాలు పెట్టారా? ప్రజల కష్టాలు తెలుసుకోవాలనుకున్నారా? రైతుల కష్టాలు తెలుసుకోవాలనుకున్నారా? మీరు ఏ రోజు లేదు. ఏదో విష ప్రచారం చేసేస్తే ప్రజల్లోకి వెళ్ళిపోతుందని అనుకుంటా ఉన్నారు. మీరు నూతిలో కప్పల టైపు, ఆ నూతిలో బ్యాక్ అంటున్నారు. అదే ప్రపంచం అనుకుంటున్నారు మీరు. మీకు ఏమీ తెలియట్లే. కాబట్టి మీరు యోగా ప్రాక్టీస్ చేయండి, మీ మానసిక ఉల్లాసాన్ని కొద్ది పొందండి. రానున్న 30 ఏళ్ళ తర్వాత మీరు అధికారంలో వచ్చే ప్రయత్నం చేయండి. మీ మేకపోతు గంభీరాన్ని ప్రజలు చూస్తూ ఉన్నారు. మిమ్మల్ని ఒక బఫూన్స్లాగా భావించారు కాబట్టి మీకు 11 సీట్లు ఇచ్చారు. కాబట్టి అందులో భాగంగా మీరు కొద్ది పెట్టుబడులు వచ్చే విషయాన్ని ఆస్వాదించండి. మంచి విమర్శలు చేయండి, స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. లేనిపోని విష ప్రచారం చేసి